గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యమును మనం చదువుకుందాం. ఎవరన్నా ఒకరు గట్టిగా చదవండి, త్వరగా మనం ముగించి మహిమ కలుగును గాక. ఈ 23వ వచనం కూడా మనకు చాలా అవసరం. ఎందుకనంటే ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు, ఇంకా దేనికి విరోధంగా ఏమీ కూడా లేవు. ఓకే, మనము చదువుకున్నటువంటి ఈ వచనంలో 22వ వచనంలో ఆత్మ ఫలం ఉన్నది. ఏం ఫలం ఉన్నది? సీతాఫలం ఉన్నది. ఏం ఫలం ఉన్నది? ఆత్మ ఫలం ఉన్నది. ఆత్మ ఫలములో 9 విషయాలను మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి పోయిన వారం మనం 2 విషయాలను మనం గమనించుకున్నాం. చెప్తారా ఏంటిదేంటిది? అక్కడ చెప్పేది ఏమన్నా దాన్నే ఉన్నాయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు మనం చూడవలసినది విశ్వాసం. విశ్వాసము గురించి మనము చాలాసార్లు అనేక విషయాలు నేర్చుకున్నాం కదా. విశ్వాసము ఎవరికి ఉంటుంది? విశ్వాసులు. ఇప్పుడు మనం అందరం ఎవరేమో విశ్వాసులం. విశ్వాసులలో ఏముండాలి? అదే ఉండదు మనకు. ఉంటుందా? నిజంగా చెప్పండి, విశ్వాసం ఉంటుందా? చాలా తక్కువ. అందుకని యేసుప్రభు ఏమన్నాడు? నేను వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా. ఎక్కడ ఎక్కడుంది ఆ మాట? నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసమును కనుగొందునా అంటే యేసుప్రభుకే డౌట్ వచ్చింది మన మీద. అంత గ్రేట్ మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అంటున్నారు ఆ మాట? నేను మరలా మీ యొద్దకు వచ్చినప్పుడు అసలు విశ్వాసమును కనుగొందునా మీలో అంటే ఆయనకే డౌట్ ఉంది, ఇంకా మనకి ఎంత డౌట్ ఉండాలి కదా. నిజంగా విశ్వాసం ఉంటే అద్భుతాలు చూస్తాం మనం. హల్లెలూయా. విశ్వాసం ఉంటే గొప్ప కార్యములు చూస్తాం మనం. విశ్వాసం ఉంటే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, అవునా కాదా? చాలా మంది విశ్వాసము చేత గొప్ప కార్యాలు చేస్తున్నారు, ప్రభు చేయించుకుంటున్నాడు. చాలా మంది గొప్ప కార్యాలు చూస్తున్నారు. దేని చేత? విశ్వాసము చేత. అసాధ్యమైనటువంటి కార్యాలను దేవుడు సుసాధ్యముగా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అన్ని చేయగలడు. అయితే చేయగలడు అన్న విశ్వాసం మనలో ఉండాలి మొత్తం, అవునా కాదా? విశ్వాసమును మనలో ఉంచుకోవాలి. మనం ప్రభు దగ్గరికి వస్తాం, దేవుని దగ్గరికి వస్తాం, కానీ సంపూర్ణ విశ్వాసంతో రాము. సంపూర్ణ విశ్వాసంతో రాము. ఏదో కొంచెం విశ్వాసము కలిగి, కొంచెం భయం, కొంచెం భక్తి, కొంచెం నమ్మకం కలిగి, కొంచెం అదింత కదా. ఇలా కొంచెం 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 ఉన్నది కాబట్టి దేవుడు మన జీవితంలో కొద్దిగానే చేస్తున్నాడు కార్యాలు. నువ్వు సంపూర్ణంగా విశ్వాసము కలిగి ఉంటే, సంపూర్ణమైనటువంటి భయము, భక్తి, నమ్మకము నువ్వు కలిగి ఉంటే మనతోటి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు విశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసం అంటే ఏంటిది? మన పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది కదా. 11వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసం అనగా, మొదటి వచనం చదవండి. విశ్వాసం అనగా, విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయి ఉన్నది. చాలు. ఏంటిదట విశ్వాసం అంటే? ఏదైతే మనకు కనబడతలేదో, ఏదైతే దాని యొక్క ఛాయ ఏదైతే ఉందో మనం అది ఉన్నది అని చెప్పి నమ్మడం అనేది విశ్వాసం కదా. ఇప్పుడు మనకు కనబడేది ఏంటిది? దేవుడు కనబడతలేడు. దేవుడు ఉన్నాడా? ఎట్లా చెప్పగలుగుతున్నాం? మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము, దేవుడు ఉన్నాడు, దేవుడు కనిపిస్తలేడు కదా. ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నాడు. కనిపిస్తున్నాడా? కనిపిస్తలేడు. మరి ఎట్లా నమ్మేది? విశ్వాసము ద్వారా. అంటే విశ్వాసము ద్వారా అంటే ఇప్పుడు ఎట్లా? ఒక ఆధారం అనేది ఉండాలి కదా. దీనిని బట్టి దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముతున్నా. దేనిని బట్టి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మైక్లో శబ్దం వినబడుతున్నది.
ఆ శబ్దమును బట్టి ఓకే పాస్టర్ గారు మైక్లో మాట్లాడుతున్నారు, దేన్ని బట్టి చెప్పగలుగుతున్నావు? ఆ శబ్దం ఏం వినబడుతుంది, అది మైక్లో నుంచే వస్తుంది కాబట్టి ఆయన మైక్లో మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఏంటిది? వాక్యము నిదర్శనం, సృష్టి నిదర్శనం. వెరీ గుడ్. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మనం ఆ విషయాన్ని మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని మనం చూడొచ్చు. 20వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుదాం. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్యుడు. ఎవరు? దేవుడు అదృశ్యుడు. దృష్టుడా అదృశ్యుడా? దృష్టుడా అదృశ్యుడా? చెప్పండి. అదృశ్యుడిగా ఉన్నాడు కదా, కనబడని దేవునిగా. అంటే మనం ఆయనను చూడలేం, ఆయన మహిమా స్వరూపమును మనం చూడలేం, మనకు ఆయన కనిపిస్తలేదు, ఆయన కనపడనటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే ఆయన లక్షణముల గురించి ఇక్కడ చూస్తున్నాం. చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం గురించి సృష్టిని మనము చూస్తూ ఉంటే అర్థమవుతా ఉన్నది. ఈ మైకును మనం చూస్తే దీని సృష్టికర్త ఉన్నాడు, దీన్ని తయారు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకి ఎట్లా అర్థమవుతుంది అని అంటే, ఇది చూస్తే ఇది ఉన్నది అంటే దీని వెనుకాల దీని కర్త ఉన్నాడు, దీన్ని చేసినటువంటి వాడు ఉన్నాడు. అవునా? నమ్ముతున్నాము కదా. అట్లనే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నమ్మాలి అని అంటే సృష్టిని ఆధారము చేసుకొని నమ్మాలి. ఈ సృష్టి ఉన్నది అని అంటే సృష్టి మనిషి చేసిండా? భూమిని ఆకాశమును మనిషి చేసిండా? గాలిని మనిషి పుట్టించిండా? పక్షులు జంతువులు మనుషులు చేశారా? వాటిని ఏదైతే ఉన్నాయో వాటిని బట్టి మనము దేవుడు ఉన్నాడు అని నమ్మగలుగుతున్నాం. అది విశ్వాసం. అందుకనే కదా మన ఏప్రిల్కి రాసిన పత్రిక 11:1 చెప్పాడు కదా, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. పరలోక రాజ్యం ఉన్నది. ఉన్నదా? ఉన్నది. ఎట్లా తెలుసు మనకు? విశ్వాసము ద్వారా నిరీక్షింపబడి. అందుకనే మనము చూస్తే అబ్రహాం గురించి రాస్తాడు ఏప్రిల్ రాసిన పత్రికలో. అబ్రహాము దేని కొరకు ఉన్నాడంట? పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు వేచి చూస్తున్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మనం అది చదువుదాం. 9వ వచనం 11వ అధ్యాయం. గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. అబ్రహాము పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి పట్టణాలు, ఈ లోకములో ఉన్నటువంటి గుడారాలు, ఇవన్నీ కూడా శిథిలమైపోయేటివే, ఇవన్నీ కూడా పాడైపోయేటివే. ఒక దినాన అన్ని కూలిపోతా ఉంటాయి, ఒక దినాన అన్ని కూడా నేలమట్టమైపోతాయి. కానీ స్థిరముగా నిలబడేది, ఎప్పటికీ ఉండేది, యుగ యుగములు ఉండేది ఏంటిది అని అంటే అబ్రహాము తెలుసుకున్నాడు, అది పునాదులు కలిగినటువంటి పట్టణము, అది దేవుని రాజ్యము అని. హల్లెలూయా. అయితే దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము బీదవాడా? అబ్రహాము భిక్షగాడా? అబ్రహాము ధనికుడు కాదా? అబ్రహాము చాలా సంపాదించుకున్నవాడు కాదా? అబ్రహాము మంచి ధనికుడు. కానీ అబ్రహాము ఎక్కడ నివాసం చేస్తున్నాడట? గుడారములలో నివాసం చేస్తున్నాడు. అబ్రహాము ఒకడేనా? ఆయనతో సమాన వారసులైనటువంటి యాకోబు, ఇస్సాకు, యాకోబులు కూడా, వారు కూడా గుడారములో నివసిస్తూ దేని కొరకు చూస్తున్నారు? వాళ్ళు పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే అది ఉన్నది అని చెప్పి నమ్మడమే విశ్వాసం. అవునా? దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తాము అనేటువంటి నమ్మకం, కంటికి కనబడనిది ఒక దినాన ప్రత్యక్షమవుతుంది అనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. విశ్వాసము గురించి మనం చాలాసార్లు విన్నాం. విశ్వాసముతోటి మనము దేవునికి మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసముతోటి మనము దేవుని సన్నిధికి వస్తున్నాం.
విశ్వాసముతోటి మనం రక్షించబడ్డాం కదా. విశ్వాసము ద్వారానేనా మనకు రక్షణ? దేని ద్వారా వచ్చింది రక్షణ? మన క్రియల ద్వారా కాదు, విశ్వాసమును బట్టి మనం రక్షించబడ్డాం. విశ్వాసము కాక ఇంకేది చేసినా మనకు రక్షణ లేదు. మనకు ఏది చేసినా రక్షణ లేదు. ఎందుకనంటే ధర్మశాస్త్రం వలన మనం రక్షణ పొందలేదు. ధర్మశాస్త్రం మనల్ని పాపులుగా పిలుస్తుంది, లేక పాపివి అని చెబుతుంది. ఒక విశ్వాసము దేవుని యందు మనం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనములో అన్నాడు దేవుడు, యేసు ప్రభు, నేనే మార్గము, సత్యము, జీవమును అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభును మనము విశ్వాసము ఆయన మీద ఉంచి ఆయన వైపు చూస్తూ మనము నడవాలి. యేసు ప్రభును ఆధారము చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. మనకి ఏది ఉన్నా ఏమి లేకపోయినా మనకు ఆధారం ఎవరు? యేసయ్య. ఎందుకు యేసయ్య ఆధారం అని అంటే ఆయన పరలోక రాజ్యము తీసుకెళ్లేది ఆయన ఒక్కడే కదా. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును కూడా రారు, చేరలేరు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు యేసయ్య. అయితే ఒక దినాన మనం గమనించినట్లయితే పేతురును గురించి ఒక్కసారి మనం ఈ మాట చదువుకొని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు మరి కొంతమంది శిష్యులు వారు పడవలో ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది రాత్రి వేళ. ఆ సమయంలో వారు కొంత దూరం వెళ్ళినప్పుడు యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఇది మనకు తెలుసు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ మాటలు. ఒక్కసారి 30వ వచనం చదువుకుందాం. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు అది చూసి, మిగతా శిష్యులు చూసి భూతం, భూతం, దయ్యం, దయ్యం అని చెప్పి అరుస్తూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నేనే, మీరు భయపడకండి, నేనే, మీరు భయపడకండి అని అన్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నీలాగా నీళ్ల మీద నడిచే అధికారము నాకు కూడా సెలవిమ్ము, నాకు కూడా ఇయ్యు, నాకు కూడా ఆజ్ఞాపించు, నేను నీళ్ల మీద నీలాగా నడవాలని నాకు కోరిక ఉన్నది అని యేసు ప్రభుని అడిగితే సరే దా అని చెప్పి యేసయ్య అంటాడు. అప్పుడు పేతురు పడవలో నుంచి కాలు కింద పెట్టాడు, కాలు మునగలేదు. రెండో కాలు కూడా పెట్టాడు, అది కూడా మునగలేదు. యేసు ప్రభును చూస్తూ కొంత దూరం నడిచాడు. ఒక 2-3 అడుగులు నడిచాడో, ఒక 4-5 అడుగులు నడిచాడో తెలియదు వానికి. కానీ ఎప్పుడైతే దేవుడు వైపు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ ఎప్పుడైతే నడుస్తున్నాడో అప్పటి వరకు ఏమి కాలే. కానీ ఎప్పుడైతే గాలిని చూసిండో, ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడో అప్పుడు మునిగిపోసాగాను అని రాయబడ్డది. అంటే యేసు ప్రభు వైపు చూడకుండా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే మనము మునిగిపోతాము, మనము పడిపోతాము, మనం విశ్వాసంలో నుంచి దిగజారిపోతాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యేసయ్య వైపు చూస్తూ మనం నడవాలి. అందుకని ఏప్రిల్ రాసిన పత్రిక 12:2లో అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము చాలు. యేసు ప్రభు విశ్వాసానికి కర్త. యేసు ప్రభు కూడా తనకు వచ్చినటువంటి పరీక్షలో ఆయన గెలవడానికి కారణం ఏంటంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇది ఆయన ఓపికతో ఉన్నాడు, ఓర్చుకున్నాడు గనుకనే తండ్రి రాజ్యము చేర్చబడ్డాడు, తండ్రి యొద్దకు చేర్చబడ్డాడు, పరలోకము చేర్చబడ్డాడు, తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చాడు, తండ్రి యొక్క మాట ప్రకారంగా జీవించగలిగాడు. దేని ద్వారా? ఓర్చుకున్నందును బట్టి, విశ్వాసమును బట్టి ఆయన గెలవసాగాడు. అంటే దాని కింద మనం చూస్తాం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమును ఆసీనుడైనాడు. ఆయన ఎదుట ఉంచబడిన దేని కొరకట? ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు.
యేసు ప్రభు విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు అయినటువంటి యేసు వైపు చూచుచు, దేవుని వైపు చూచుచు మనం నడవాలి. ఆయన ఏ విధంగా అయితే ఓపికతో పరుగు పందెములో పరిగెత్తినాడో, ఏ విధంగా అయితే ఓపికతో ముందుకు వెళ్ళాడో, ఏ విధంగా అయితే ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడో, ఏ విధంగా అయితే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు వీటన్నిటినీ నిర్లక్ష్య పెట్టినాడో, ఆ విధంగా ఒక విశ్వాసి కూడా మనకి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఆటంకపరిచినా యేసు వైపు చూస్తూ మనం నడవాలి. యేసు వైపు చూస్తూ మనం ఎప్పుడైతే నడుస్తామో మనం ఎక్కడ కూడా పడిపో. యేసు వైపు కాకుండా నువ్వు ఇంకా ఏ వైపు చూసినా మనం పడిపోయడానికి అవకాశాలు ఉన్నాయి కనుక మనం గమనించాలి. అందుకనే మనం చూస్తాం కదా, ఎఫెసులకు రాసిన పత్రిక 2:8, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షణ పొందారు. విశ్వాసము మనకు ఉన్నది యేసయ్య మీద, అందుకే మనం రక్షణ పొందుకున్నాం. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ మన మీద ఉన్నది కాబట్టి మనకు రక్షణ కలిగింది. మన క్రియల ద్వారా కాదు, మన మంచితనం ద్వారా కాదు, మనకు ఏమి ఉన్నదో లేదో దాన్ని బట్టి యేసు ప్రభు రక్షించుకోలేదు, మనలా దేవుడు రక్షించుకోలేదు దాన్ని బట్టి. కానీ ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం వచ్చామో, ఆయన విశ్వాసమును బట్టి, ఆయన ద్వారా విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన యందు విశ్వాసం మనం ఉంచినప్పుడు కృపచేత మనము రక్షణ పొందుకోగలుగుతున్నాము. అందుకని మార్కు సువార్త 16:16 అంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇంకో మాట కనుక మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 10:9 అక్కడ కూడా ఒక మాట ఉంటది చూడండి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. అంటే మనము రక్షించబడడానికి మూల కారణం ఏంటిదట? విశ్వాసము. విశ్వాసము ద్వారానే రక్షణ. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులలో నుండి లేపను అనేటువంటి విశ్వాసం మనకు ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్వాసమే మనల్ని రక్షించుకుంటుంది అనేది మనం చూస్తుంటున్నాం. అదే విశ్వాసము మనం గమనించినట్లయితే యోహాను 1:12 మనం చూస్తాం, ఆయన పిల్లలు అవడానికి అధికారం అనుగ్రహించబడ్డది. చూడండి, యోహాను 1:12, తనను ఎందరు అంగీకరించును వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అంటే దేవుని పిల్లలు అవ్వడానికి విశ్వాసం ఉంచినటువంటి వారికి అధికారం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. విశ్వాసం ఉంచాలి, తన నామమును అంగీకరించాలి, యేసు ప్రభువుని ఒప్పుకోవాలి, నమ్మాలి, అంగీకారం చేసుకోవాలి, మన హృదయంలో ఆయనను ప్రతిష్ఠిత చేసుకోవాలి. మనం ఒప్పుకున్నప్పుడు, విశ్వాసం వచ్చినప్పుడు ఆయన పిల్లలు అవ్వడానికి అధికారము దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూసుకుంటున్నాం. తర్వాత ఇంకో మాట మనం గమనించండి. ఇంకో మాట గమనిస్తే యోహాను 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వాక్యం చదువుకుందాం. 47వ వాక్యం. విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. చూసారా, విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముంచితే మనము నిత్య జీవం పొందుకుంటాం. అంటే విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉండదో మనకు నిత్య జీవము లేదు. అందుకనే విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనలో లోపించినదే విశ్వాసం. ఏం లోపించింది మన లోపట? విశ్వాసం. విశ్వాసులుగా పిలువబడుతున్నాం, మంచిగానే ఉంది, కానీ ఆ విశ్వాసమే మన లోపట లోపించింది. ఆ యొక్క విశ్వాసము మనం సంపూర్ణంగా యేసు ప్రభు మీద ఉంచితే నిత్య జీవానికి వారసులు అవుతాం. దేవుని పిల్లలడానికి అధికారం మనకు ఉంటది, రక్షణ మనకు సంపూర్ణంగా కలుగుతుంది అనేది మనం గమనించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు తీర్పులోనికి రారు. చూడండి, దేవుని ఉగ్రత వాని మీద నిలుచుని. ఎవరి మీద? విశ్వాసం ఉంచినటువంటి వాని మీద. విశ్వాసం ఉంచితే ఏమైతుంది? కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఒకవేళ కుమారుని అందు విధేయుడు కాకపోతే, విశ్వాసము లేకపోతే వాని మీదకి ఏమొస్తుందట? దేవుని ఉగ్రత వస్తుంది. అంటే మనము మన భక్తిలో, మన విశ్వాసములో ఎప్పుడు కూడా సగం సగం ఉంచుకోవద్దు. మనం సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి.
విశ్వాసులు అంటే సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము లేకపోతే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల పట్టిక అక్కడ మనకు కనబడుతుంది కదా. అందుకని అక్కడ ఏమని ఉంటుంది అంటే చాలా మంది గురించి అక్కడ రాస్తాడు. మొదట నోవాహు గురించి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి, 4-5 వచనాలు. హేబేలు గురించి అక్కడ విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. అదే విశ్వాసం ఏం చేసిందంటే ఆయనని నీతిమంతునిగా సాక్ష్యం పొందాడు. ఎవరు? హేబేలు. అక్కడే రాయబడింది కింది వచనములో, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు అని మనం చూస్తుంటున్నాం. 5వ వచనము కూడా చూస్తే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము. అంటే విశ్వాసమును బట్టి హానోకు ఏం చేయబడ్డాడు? మరణమును చూడకుండా దేవునితో వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయనకి ఇష్టడుగా ఉన్నందుకు. విశ్వాసమును బట్టి ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి మరణము చూడకుండా కొనిపోబడ్డట్టుగా మనం చూస్తున్నాం. 7వ వచనం, 8వ వచనం, ఇలాగ 11 వచనాల వరకు మనం చదువుదాం. హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యిండు. హల్లెలూయా. అది వరకు చూడని సంగతులు, అది వరకు తెలియని సంగతుల గురించి దేవుడు హెచ్చరిక చేశాడు. ఆయనకు హెచ్చరిక చేసినప్పుడు దానికి లోబడ్డాడు. విశ్వాసమును బట్టి లోబడి ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు, సువార్త ప్రకటించాడు. ఆ ఓడలో తన కుటుంబం ఉన్నది, రక్షించబడ్డాడు. తర్వాత వచ్చిన అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకి లోబడ్డి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకనే బయలు వెళ్ళాడు. చూడండి, నిజంగా 12వ అధ్యాయం మనం చూస్తాం కదా. ఆది కాండంలో దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు, అంతే వెళ్ళిపోయాడు. ఎక్కడికి అనేది విషయాన్ని తెలియదు ఆయనకు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ ఆ పిలుపుకు లోబడి దేవుని మీద విశ్వాసము కలిగి వెళ్ళాడు. మరి ఈరోజు అబ్రహామును ఏమని పిలుస్తున్నాం మనం? విశ్వాసులకు తండ్రిగా మనం పిలుస్తున్నాం. విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైన ఏలయనగా దేవుడు దీనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. తర్వాత 27వ వచనం చూడండి. 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. ఎవరైనా మోషే గురించి మనం చూస్తున్నాం. మోషే పెద్దవాడు అయినప్పుడు ఆ విషయాలు మనం 24-26 వచనాలలో మనకు కనబడుతుంది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. అందుకనే ఆయన విశ్వాసమును బట్టి ఆ విధంగా పిలువబడుతున్నాడు. ఐగుప్తుని విడిచిపెట్టాడు. తర్వాత 29వ వచనం. ఎవరు వీరు? ఇశ్రాయేల్ ప్రజలు. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచిపోయారు ఎర్ర సముద్రంలో పడి. తర్వాత 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. చూసారా, 7 దినములు ప్రదక్షిణము చేశారు, ఎరికో గోడలు కూలిపోయినాయి. నెక్స్ట్ 31. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. కాబట్టి ఆమె కూడా విశ్వాసుల గుంపులో చేర్చబడ్డది. ఒక వేశ్యను కూడా దేవుడు క్షమించాడు. ఎందుకనంటే ఏం చేసింది? ఆమె వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందుకు దేవుడు ఆమెను విశ్వాసుల గుంపులో చేర్చాడు. తర్వాత 32వ వచనం.
ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. అంటే చాలా మంది ఇంకా విశ్వాసులు ఉన్నారు, విశ్వాస గుంపులో ఉన్నారు. అంటే వీళ్ళందరినీ మనం గమనిస్తే విశ్వాసము ద్వారా గొప్ప కార్యములు చేశారు. విశ్వాసము లేకుండా ఏమి చేయలేదు. విశ్వాసమును బట్టి గొప్ప కార్యములు చూశారు, గొప్ప కార్యాలు చేశారు. అందుకనే ఎబ్రీ 11:6 ఏమన్నాడు చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడవని నమ్మవలెను కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని దగ్గరికి వచ్చేటువంటి వాడు విశ్వాసమును బట్టి రావాలి. దేవుని నమ్మినటువంటి వాడు విశ్వాసముతో ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడ ఉండట అసాధ్యం. నాకు విశ్వాసం లేదు కానీ దేవునికి నేను ఇష్టడే అంటే కుదరదు. అట్లా దేవుడు నాకు తెలుసు, దేవుడిని నేను తెలుసుకున్నా, దేవుడు నాకు తెలుసు, నేనంటే చాలా ఇష్టము దేవునికి అంటే నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ఇష్టడుగా ఉండలేవు. అందుకనే ఈ యొక్క పట్టిక, ఈ యొక్క 11వ అధ్యాయంలో మనం చూస్తే అనేక మంది భక్తులు విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు, విశ్వాసం ద్వారా గొప్ప కార్యములు చూశారు, విశ్వాసము ద్వారా గొప్ప కార్యములు చేశారు. ఈ గుంపులో మనం ఉండాలి అని అంటే సంపూర్ణ విశ్వాసము మనం కలిగి ఉండాలి. సంపూర్ణ విధేయత, సంపూర్ణ భయము, భక్తి మనము కలిగి ఉన్నప్పుడు ఇదిగో ఈ గుంపులో మనం చేర్చబడతాం. ఒక రాహాబు, ఒక వేశ్య కూడా విశ్వాసుల గుంపులో చేర్చబడ్డది అని అంటే మరి మనం అంతా విశ్వాసము కలిగి ఉండాలో ఆలోచన చేయాలి. ఒక వేశ్యను కూడా దేవుడు క్షమించగలిగాడు. విశ్వాసుల యొక్క గుంపులో చేర్చబడింది. మనము కూడా సంపూర్ణ విశ్వాసులుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకనే మనం ఏమై ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, మనకి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభు మీద విశ్వాసం ఉంచాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, యేసు మీద విశ్వాసం ఉంచాలి, యేసు వైపు చూస్తూ మనం నడవాలి. అందుకే 12:2 మనం చూస్తాం, 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. హల్లెలూయా. విశ్వాసుల గుంపులో మనం చూస్తున్నాం, వారి పట్టికను చూస్తున్నాం, వాళ్ళందరి గురించి మనం చదువుతున్నాం, వారందరి గురించి మనకు తెలుసు. అయితే ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉంచబడింది. ఇలాంటి మంచి మంచి విశ్వాసులు, ఆ విశ్వాసంతో గొప్ప కార్యములు చేసినటువంటి వారు మన ముందు ఉంచబడ్డారు, మన ముందున్నారు, మనకు ముందుగా ఉన్నారు, మనకు మాదిరిగా ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నది. కాబట్టి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెత్తాలి. విశ్వాసం మనం ఉంచాలి. మన చుట్టూ ఉన్న వాటన్నిటిని కూడా మనం నిర్లక్ష్య పెట్టాలి. వాటిని పట్టించుకోవద్దు. మనం పేతురు గురించి కూడా చూసినాం. దేవుని వైపు చూసినంత సేపు ఆయన మంచిగా నడిచాడు. మంచిగా యేసు దగ్గరికి వెళుదాం అనుకున్నాడు, నీళ్ళ మీద నడుస్తూ వెళుదాం అనుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నుంచి దృష్టి మళ్ళిందో, ఎప్పుడైతే చుట్టూ చూశాడో, ఎప్పుడైతే గాలిని చూశాడో భయపడ్డాడు, మునిగిపోసాగాడు. మనం కూడా దేవుని వైపు చూడకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా మనం ఇంకా దేనిని చూసినా మనకు భయం కలుగుతుంది, మనం మునిగిపోతాం, మన విశ్వాసంలో నుంచి పడిపోతాం. జాగ్రత్త. కాబట్టి విశ్వాసులుగా మనం ఉందాం, విశ్వాసంలో మనం ముందుకు వెళ్దాం, ఓపికతో మనం పరిగెడదాం. దేవుడి వాక్యం దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం, అందరు లేచి నిలబడదాం, విశ్వాసముగా మనం పిలువబడదాం.